ఒక్క నిమిషం. వినపడుతుంది నాకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు వెంటనే. థ్యాంక్ యూ. రియాజ్ గారితో నవ్వుతానే ఒక క్వశ్చన్ వేస్తున్నాను నేను. ముఖ్యమంత్రులు కూడా అంటే మరి ఆ ఒప్పందాలు చేసుకున్న రకరకాల అదాని అవినీతి పరుడా కాదా అని సరే ఆ కోర్టులో ఇది వేసుకుంటే సరే ఇప్పుడు అవినీతి పరుడని మీరు అరెస్ట్ చేయమంటున్నారు. సరే మరి జనరల్ గా చాలా వివాదాలు వచ్చినాయి చుట్టూ. ఆస్ట్రేలియాలో కోల్ వివాదం వచ్చింది, కెన్యాలో వివాదాలు జరిగినాయి, కెన్యాలో వాళ్ళ పెద్ద పెద్ద ప్రదర్శనలు జరిగినట్టు కెన్యా అనుకుంటా. అలాగే శ్రీలంకలో పెద్ద గొడవలు జరిగింది దాని మీద, అలాగే బంగ్లాదేశ్. కాబట్టి చాలా వివాదాలు ఉన్నాయి. కొత్త ఇదేం కాదు ఇది. అంతకుముందు హిండెన్బర్గ్ వచ్చింది ఇదే సిరీస్ లో. అమెరికా నుంచి ఒక ప్రైవేట్ సంస్థ, అమెరికన్ గవర్నమెంటే అనుకోవాలి, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ రంగంలోకి దిగినట్లుగా వ్యవహారం, చాలా పెద్ద వ్యవహారం. అయితే ముఖ్యమంత్రులు కూడా అంటే మరి ఇప్పుడు ఆయనతో ఒప్పందాలు చేసుకుంటున్నటువంటి రాజస్థాన్ లో గెహ్లాట్ గారి గతంలో ఆయన రెడ్ కార్పెట్ వేసి ఒక పక్క రాహుల్ గాంధీ ఏమో తిడుతున్నాడు ఆయన్ని, అక్కడ రెడ్ కార్పెట్ వేసి ఆయన పిలిచారు, పేపర్ లో వచ్చింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఒప్పందాలు చేసుకుంటారు. మరి ఏంటి అందుకని పాపారావు గారు అయితే ఇప్పుడు కూడా తొందరపడి మనం ఎక్కువ దూరం ఇప్పుడున్నది వెళ్ళినా గానీ అంటే ఒకటి సాగది అతిగా సాగదీస్తే వచ్చే ప్రమాదాలు కొన్ని ఉంటాయి. దేన్నైనా ఎక్కడ ఆపాలో అక్కడ ఆ పాయింట్ దగ్గర ఆపకుండా ఎక్కువ సాగదీస్తే అది వచ్చేది మన మీద కూడా. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఈ పాయింట్ లోనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు రెడ్ కార్పెట్ వేస్తున్నాయా, కొత్తగా ఏ ఒప్పందాలు తీసుకుంటున్నాయా అనేది వర్తమానం వదిలేద్దాం. గతంలో ఈ 3 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, తమిళనాడు కావచ్చు, తమిళనాడులో డిఎంకే, ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ ప్రతిపక్ష. ఇందాక నేను చదివింది మీకు ఎవరికైనా పంపుతాను. ఇది దీనిలో పెద్దగా హ్యాండ్స్ మారింది ఏపీలో ఒక హై లెవెల్ అఫీషియల్ తో అనేది కూడా ఒక వార్తా కథనం నడుస్తుంది. 2024 జనవరిలో జరిగిందనేది, అది ఒక హై లెవెల్ అఫీషియల్ ఉన్నాడు, ఆయనకి 1700 కోట్లు ఏదో అనేది కూడా, ఇట్లాంటి ఏదో ఉన్నాయి. ఒకటి మొత్తం నా దగ్గర ఒక లింక్ ఉంది, అది కావాలంటే ఎవరికైనా ఇస్తాను. మొత్తం రిపోర్ట్స్ వచ్చాయి FBI లో, వాళ్ళు ఏదైతే పెట్టారో నేషనల్ లెవెల్లో ఈరోజు సర్క్యులేట్ అవుతోంది. దానికి సంబంధించి కూడా డేట్స్ తో సైతం క్లియర్ గా చెప్తున్నారు. 2021లో జరిగినటువంటి ఒప్పందాలు ఏదైతే ఈ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ అన్న పేరుతోటి, లేదంటే జాతీయ సౌర విద్యుత్ కార్పొరేషన్ అన్న దాంతో వరుసగా కథనాలన్నీ కూడా రిలీజ్ చేశారు. దీంట్లో ఎప్పుడెప్పుడు ఏం జరిగింది అనేది పేర్లు మాత్రమే మెన్షన్ చేయాలి, అదాని గ్రూప్ తప్ప. దావోస్ లో కలిశారనేది ఇట్లా ఇవన్నీ చెబుతున్నారు. అవన్నీ సరే ఇప్పుడు కాసేపు పక్కన పెడితే అసలు ఈ కేసు ఏంటి? కేసులో ఏంటంటే మీకు ఆ మిస్రిప్రజెంటేషన్ అనే కాదు, ఇప్పుడు అదాని గ్రూప్ ఇక్కడ కేసు ఏంటంటే ఫ్రాడ్ అండ్ కరప్షన్ కేసు. ఇది SEC సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ పెట్టింది. అసలు వాళ్ళకి ఎందుకంటే అమెరికా వాళ్ళకి ఎందుకంటే దీనిలో గోలంతా దానిలో ఎక్కడ ఉందంటే, ఇక్కడ వీళ్ళు కలెక్ట్ చేసిన ఒక 600-700 మిలియన్ల బాండ్లలో అదాని గ్రూప్ కలెక్ట్ చేసిన వాటిల్లో ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఒక 160-170 మిలియన్ల దాకా అమెరికాలో కలెక్ట్ చేశారు. అది మిస్రిప్రజెంటేషన్ తో, ఇన్వెస్టర్లకు మిస్రిప్రజెంటేషన్ తో కలెక్ట్ చేశారనేది ఆరోపణ. ఇన్వెస్టర్లకు వాళ్ళు సరిగ్గా రిప్రజెంట్ చేయలేదు కేసులని. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి దీనిలో ఉన్న గ్రీన్ ఎనర్జీ దానిలో వాళ్ళు లంచాలు ఇచ్చి గ్రీన్ ఎనర్జీని కొనించడానికి లంచాలు ఇచ్చారనేది. 2000 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి 2 బిలియన్ల మేరకు లాభాలు వస్తాయి 20 సంవత్సరాల మేరకు అనే దానికోసం 2000 కోట్ల రూపాయల దాకా లంచాలు, 2750 కోట్ల రూపాయలు మొత్తం. అంత కాదులేండి కానీ 2029, 2110 అది నేను చదివిన లెక్క. సరే లెక్కలు ట్రాన్స్లేషన్ రూపాయి డాలర్ ఏదైనా మారుతాయి కానీ అది కాసేపు ఇవన్నీ మరీ మైన్యూట్ డీటెయిల్ అడ్డంగా రాకండి. అవసరమైన విషయాలు మాట్లాడుకుంటే మంచిది. అందుకని ఏంటంటే ఇది ఈ కేసులో ఏంటంటే అక్కడ మీకు జరిగింది ఇట్లా లంచం ఇస్తామని చెప్పి అన్నారు, కానీ అమెరికన్ పబ్లిక్ దగ్గర ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఏదో ఇస్తారు కదా బ్రోచర్ ఏదో ఒకటి, వాళ్ళకి ఒక ఇన్వెస్టర్ కి కొంత మేము ఇలా ఉన్నాం, మాది మా పరిస్థితి ఏదో ఓవరాల్ గా చెప్పుకుంటారు. ఇప్పుడు మనకైనా పబ్లిక్ ఆఫర్కి వచ్చిన వాళ్ళంతా పేపర్ లో స్టేట్మెంట్ ఇస్తారు కదా మా కంపెనీ తాలూకు వివరాలు. అట్లా ఇచ్చిన దానిలో యాంటీ కరప్షన్ క్లాస్ లాగా యాంటీ కరప్షన్ మేము కరప్షన్ వ్యతిరేకం అన్నట్లేదో సంథింగ్ ఇచ్చారనేది. కరప్షన్ లేదు దీనిలో, కరప్షన్ వ్యతిరేకం అనేదో కరప్షన్ మాట గుర్తులేదు నాకు, కానీ యాంటీ కరప్షన్ ఇది ఇచ్చారని. అది మిస్రిప్రజెంటేషనే కదా. ఓ పక్క డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి పవర్ పర్చేజ్, పవర్ సెల్లింగ్ అగ్రిమెంట్స్ చేసుకొని, రెండో పక్కన అమెరికన్ పబ్లిక్ మాత్రం లంచాలకు వ్యతిరేకంగా ఉన్నాం మేము అన్నట్లు రిప్రజెంటేషన్ ఇచ్చి ఇది తీసుకున్నారు. ఇక్కడ కేసు ఇది మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది పబ్లిక్ ఇష్యూ ఆఫ్ దోస్ బాండ్స్. అమెరికన్ పబ్లిక్ కి అంటగట్టారు, లేకపోతే తప్పు చెప్పి ఇచ్చారనేది. కాబట్టి అమెరికన్ కేసు సహజంగానే హక్కు ఉంటుంది. వాళ్ళ ప్రజల్ని కాపాడుకునే, ఇన్వెస్టర్లను కాపాడుకునే బాధ్యత సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ ఉంటుంది అక్కడ. కాబట్టి అది జోక్యం చేసుకుంటారు సహజంగానే. ఆ కేసు అరెస్ట్ వారెంటో లేకపోతే ఇంకోటి ఏదో అంటున్నారు. సరే ఏదేమైనా ఇక్కడ ఏంటంటే దీనిలో చాలా ఉన్నాయి. ఇది ఎప్పుడు కేసు అసలు యాక్చువల్ గా 2021 సెప్టెంబర్ నాటి కేసు ఇది. మీకు అర్థమై ఉంటుంది కదా.
2021 సెప్టెంబర్ నాటి కేసు 2024లో నవంబర్ లో ఎందుకు వచ్చింది ఆలోచించాలిగా మనం కూడా. 2024 నవంబర్ వచ్చిన దాకా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అమెరికా నిద్రపోతుందా, లేకపోతే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కి ఏమీ తెలియదా? ఇప్పుడు ఎందుకు వచ్చింది? అది కూడా ట్రంప్ గెలిచిన తర్వాత ఎందుకు వచ్చింది? ఓకే, ఎలక్షన్ తర్వాత ఇది వచ్చింది. అంటే ఏమంటారు, లాజిక్ ఏమంటారు దీని మధ్యలో ఉన్నటువంటి లాజిక్ ఉంటే చెబుతా నాగండి. ఒకటి, బిడెన్ ఏం చేశాడు, అమెరికాలో ట్రంప్ గెలిచి కమలా హ్యారిస్ అంటే డెమోక్రటిక్ పార్టీ తన పార్టీ ఓడిపోయిన తర్వాత బిడెన్ రష్యాలో లాంగ్ రేంజ్ లో రష్యా లోపల పడేటట్లు ఆయుధాలు, లోపల కూడా రష్యా లోపల ఇంటీరియర్ భాగంలో దాడి చేయడానికి యుక్రెయిన్ ఆయుధాలు కొత్తగా ఇచ్చాడు. ఇన్నేళ్లుగా 2 ఏళ్లుగా యుద్ధం జరుగుతుంటే అట్లాంటి ఆయుధాలు అమెరికా యుక్రెయిన్ కి ఇవ్వాల. ఎందుకంటే మన మీద కోపం వస్తే అట్లాంటి ఆయుధాలు ఇచ్చి, అమెరికా కనుక యుక్రెయిన్ కి అట్లాంటి ఆయుధాలు ఇచ్చి యుక్రెయిన్ ఆయుధాలతో దాడి చేసి రష్యా లోపల కూడా వాళ్ళకి ఏమన్నా వినాశనం జరిగితే వాళ్ళు మన మీద కూడా గురి పెడతారు, మనకే డేంజర్ అని చెప్పి ఇన్నాళ్ళు ఇవ్వాల అమెరికా. నాటో దేశాలు ఎవరు ఇవ్వాల. నాటోలో కూడా చేర్చుకోలేదు కదా యుక్రెయిన్ ని, ఎందుకంటే భయం. నాటోలో చేర్చుకుంటే యుక్రెయిన్ ని ఆ కోపంతో యూరోప్ మీద పడుద్దేమో, నాటో యుద్ధంలో దిగిందని చెప్పి యూరోప్ మీద రష్యా వస్తున్న భయంతో ఇవ్వాల. మరి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత, కమలా హ్యారిస్ ఓడిపోయిన తర్వాత ఎందుకు ఇచ్చాడు ఈ ఆయుధాలు? ఎందుకు వాటిని ప్రయోగించమని ఓకే చేశాడు బిడెన్? నేనేం ట్రంప్ అనుకూలం కాదు, ట్రంప్ నేను పూర్తిగా వ్యతిరేకం, ఐ డోంట్ మైండ్ ఇట్. అదేలేండి. అయితే మోడీ గారు ట్రంప్ స్నేహితులు, మొన్న ట్రంప్ గెలవగానే మోడీ నా స్నేహితుడు గెలిచాడని మెసేజ్ పంపాడు. అందుకని మోడీ గారికి అదాని సన్నిహితుడు కాబట్టి ఈ విషయంలో ఏమన్నా 2021లో నుంచి ఒక కేసు బయటికి తీసి, అది నిజమా అబద్ధం ఆ చర్చ, ఇంకో చర్చ, అది డిఫరెంట్ కేసు. అదొక కేసు ఉంది, చర్చ జరుగుతుంది, దాని మీద మనం చర్చించాల్సిందే. అదాని మీద ఇంతకు ముందే చాలా గొడవలు ఉన్నాయి, ఆయనే అంత క్లీన్ గా ఉన్నట్టు ఏం కనపడదు పైకి అయితే మాత్రం అందరికి. కానీ ఇప్పుడు ఈ కేసు వచ్చిందంటే ఓడిపోగానే అదాని, అది కూడా మోడీ అండ్ ట్రంప్ స్నేహితులైన క్రమంలో ఈ కేసు వచ్చిందంటే వాట్ ఈస్ హీ ట్రైయింగ్ టు డూ? అది కొంచెం ఈ ప్రశ్న. అంతేగాని నేను అదానికి క్లీన్ చిట్ ఇవ్వాలని నేనేమంటాను. బట్ మనం కూడా ఆలోచించాలి, అసలు వీళ్ళు ఆడే రాజకీయ చదరంగంలో మనం ఎందుకు ఫాలో అవ్వాలని కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ ఇదే పాయింట్ నాకు వస్తుంది పాపారావు గారు, ఇదే పాయింట్ నాకు వస్తుంది. అంటే నేను ఒక ఎకనామిక్స్ విద్యార్థిగా, కామర్స్ విద్యార్థిగా చదువుకున్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు ఎవరు అన్నప్పుడు టాటా, బిర్లా, లేదంటే మనకి రిలయన్స్, ఇలాంటివి మాకు చెప్పి చదివించే వాళ్ళు తప్పితే ఏ రోజు కూడా అదాని అనేటువంటిది ఒకటి ఉంది అనేది బిఫోర్ 2014 ఎక్కడ నేనైతే వినలేదు. తరాలు మారుతున్నాయి, కొత్త వాళ్ళు వస్తారు, కానీ తప్పలేదు గురించి కదా ప్రశ్న ఏంటంటే కొత్త వాళ్ళు తప్పలేదు, కొత్త వాళ్ళు రావాలి, ఎదగాలి కాదు కదా ఇది. 2-4 జనరేషన్ల బ్యాక్ వాళ్ళు వచ్చారు, తర్వాత జనరేషన్ వచ్చినాయి, కొత్త వాళ్ళు పుట్టుకొచ్చారు. కానీ వాళ్ళందరి గురించి ప్రశ్నలు రాని అదాని గురించి ఎందుకు వస్తున్నాయి? చాలా మంది అదే ప్రశ్న. ఇక్కడ కేవలం అదాని గురించి ప్రశ్న మాత్రమే కాదు, ఎందుకంటే ఇవాళ రీసెర్చ్ చేసుకున్నప్పుడు అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నప్పుడు ఫస్ట్ ప్రశ్న ఇది వచ్చింది, అసలు అదాని ఎవరు అన్నటువంటిది. 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్ల పాటు అప్రతిహతంగా ఏ ఇండస్ట్రీ చూసినా వినిపించినటువంటి ఒకే ఒక్క పేరు అదాని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇండస్ట్రీ. దానికి అడిషనల్ గా కొన్ని వివరాలు కూడా చెప్పాలంటే, కొన్ని చోట్ల నేను చదివిన దానిలో హీస్ ఏ హై స్కూల్ డ్రాప్ అవుట్, 62 ఏళ్ల వయసు, హై స్కూల్ డ్రాప్ అవుట్. 1988లో కమోడిటీస్ ట్రేడర్ గా బిగిన్ అయ్యాడు ఆయన. చాలా చిన్న స్థాయిలో మధ్యతరగతి కుటుంబం, తప్పే కాదు అదా. మరి చాలా మంది చాలా కింద నుంచి వచ్చి అది తప్పను నేను. కానీ మీకు చాలా ప్రశ్నలు ఉంటాయి, అదానీలకు ఉంటాయి, జాబులు సరే కదా అన్ని. అంటే ఎల్లకాలం చాలా ర్యాపిడ్ అంటే విరుగుడు కొరకే అన్నట్లు అవుతుంది. విపరీతంగా అంత వేగంగా పెరిగింది అట్లాగే పడిపోద్ది అనేది మనం వింటున్నాం కదా. పడిపోయిందని నేను చెప్పడం లేదు, అయితే ఇందులో ప్రజా ప్రయోజనాలు కూడా ఉన్నాయి, మెయిన్ గా ప్రజా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో ఇన్వెస్టర్లు ఇది కేవలం ఇన్వెస్టర్ల కేసే కాదు, దీన్ని ఇన్వెస్టర్లకే పరిమితం చేస్తే కష్టం. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థలో ఆయన పెద్ద పాత్ర ఈ రోజు. అందుకని మొత్తం భారత ఆర్థిక వ్యవస్థ, భారత ప్రజానీకానికి సంబంధించిన వ్యవహారం ఇది. దాని సందేహం లేదు దానిలో. ఇది ఇన్వెస్టర్లు, ఆ పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి అదాని గ్రూప్ లో వాళ్ళ సమస్య కాదు, అది కేవలం మొత్తం భారతదేశానికి సంబంధించినటువంటి సమస్య. దీని గురించి ఆలోచించాల్సిందే. అయితే అంత మాత్రాన మనం నిందారోపణ వాళ్ళు ఇప్పుడు అమెరికా పట్ల కూడా నాకేం వ్యతిరేకత లేదు. అమెరికా ఇట్లాంటివి సహజంగానే మనమైనా ఎవరైనా బయట వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు ప్రశ్నిస్తాం, వాళ్ళు చేస్తున్నారు. కెనడాలో దాక్కున్నారు టెర్రరిస్టులు, సిక్ టెర్రరిస్టులను కలుస్తానని, దాని విషయంలో వాళ్ళ విషయంలో మనం ప్రశ్నిస్తున్నాం. చంపుతున్నారా లేదా అనేది వాళ్ళు కెనడా వాడు ఆరోపణ ఏదో చేస్తాడు, ప్రశ్నిస్తున్నాక. అలాగే వాళ్ళు కూడా మన దగ్గరే ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలిగించేది ప్రశ్నించవచ్చు, కానీ దానికి కాదని. కానీ ఇప్పుడు ఎందుకు వస్తుంది ఆ ప్రశ్న అనేది ప్రశ్న. ఇది ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అంశం. ఏంటండి ఇప్పుడే ఎందుకు వస్తుంది అనేది ఇంటర్నేషనల్ లెవెల్ లో కావచ్చు, నేషనల్ లెవెల్ లో కావచ్చు. సెప్టెంబర్ నుంచి నిద్రపోతుందా ఎస్ఈసి?
డిఓజెడ్ డిపార్ట్మెంట్ అయ్యి కాదు, వాళ్ళంత తొందరగా నిద్రపోరు, వాళ్ళు చాలా అలర్ట్ గానే ఉంటారు, నిద్రపోలా దొంగ నిద్ర చూస్తున్నారు అట్లా. ఈ రోజు దాన్ని బయటికి తీయాలనుకున్నారో తీశారో, మరి లేకపోతే అసలు అది ఉందో లేదో ఏంటనేది. అంటే ఇక్కడ బిడెన్ దిగైపోయే ముందు సాధ్యమైనన్ని ఇబ్బందులు పెట్టి, లేకపోతే ఇక ట్రంప్ మాటలు నేను మళ్ళీ చెబుతున్నా, ట్రంప్ పట్ల నాకు ఏ ప్రేమ లేదు. ట్రంప్ పట్ల అతను ధనవంతుల మనిషి, పూర్తిగా ధనవంతులకి అనుకూలమైన వాడు, అతని పట్ల నాకు ఏ ప్రేమ లేదు. కానీ ట్రంప్ అంటే ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన వాళ్ళకి ప్రజాస్వామ్యయుతంగా అధికారం అప్పచెప్పుకోవాలి. ట్రంప్ ఆ రోజు జనవరి 6వ తారీఖు ఓడిపోయిన తర్వాత దాడులు చేయించాడనేగా వైట్ హౌస్ వాటి మీద ఎంత ఆ రోజు చాలా పెద్ద పెద్ద కేసులు అయింది. అది ఆయనేమో దాడులు చేయించాడు, నువ్వేమో ముచ్చులాగా ఇట్లాంటివి గెలిచిపోతున్నావా, ఆయన ఓపెన్ గా. అయితే ఇక్కడ ఒక పాయింట్ పాపారావు గారికి చెప్పండి. అంటే సరే, ట్రంప్ డబ్బున్న వాళ్ళ మనిషి ఇంకోటి అనేది పక్కన పెడితే, ముఖ్యంగా అమెరికన్స్ కి, వాళ్ళ ప్రెసిడెంట్స్ ఎవరున్నా ఏం చేసినా కానీ అమెరికన్ సిటిజన్స్ కి వాళ్ళ హక్కుల కోసం మాత్రమే ముందు అక్కడి నుంచి ఉంటారు. సో ఇక్కడ ప్రధానంగా వచ్చిన ఆరోపణ ఇందాక మీరు ఆల్రెడీ చెప్పారు, అమెరికన్ ఎక్స్క్లూజివ్నెస్ వాళ్ళు ఫీల్ అవుతారు. భారతదేశంలో మీరు ఏ వ్యాపారాలైనా చేసుకోండి, ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. మీరు అక్కడ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ చేస్తారా, లేదు పర్ఫెక్షన్ తో చేస్తారా, మాకు అనవసరం. కానీ మీరు తీసుకొచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మా అమెరికన్ సిటిజన్స్ కి ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు అన్న ఒక్క బేస్ మీద మాత్రమే ఈ రోజు ఈ కేసు పుట్టప్ అయింది. అది సరే, ఎవరైనా అంతే కదా, బయట ఎవడో దేశంలో ఎవడేదో చేసుకుంటే మనం ఏం చేయగలం? కరెక్ట్, చేసుకుంటే మనం అది దాని గురించి కాదు. నేను అనేది ఏంటంటే అమెరికన్ ఎక్సెప్షనలిజం అనేది ఒకటి ఉంది, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు అదే రైట్ అనుకుంటారు. కరెక్ట్ అనేది అది పక్కన పెట్టేస్తే, ఆ కేసు అనేది అమెరికాలో నమోదైంది అనేది ఒక విషయం పక్కన పెడితే, దాని రిపర్కషన్స్ అనేవి ఇండియాలో ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు చూడాలి. ఇన్వెస్టర్లు రియాక్ట్ అవుతున్నారు, పబ్లిక్ కి కూడా సమస్యలు చాలా పెరిగినాయి సార్. ఈ మధ్య ధరలు పెరిగినాయి, నిరుద్యోగం పెరిగింది, ఈ సమస్యల మధ్యలో అదేను మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ పెరిగింది. యూట్యూబ్ ఛానల్స్ చూసినా కానీ యూట్యూబ్ ఇట్లాంటివి, ఇప్పుడు ఈ వీడియో పెట్టండి, ఇది పెడతారు కదా మీరు, రేపు పొద్దున అప్లోడ్ చేస్తారు, ఇది ఎంతమంది చూస్తారో చూద్దాం. ఐ డౌట్ పెద్ద ఎక్కువ చూడరు. అదే మీరు ఏ స్టార్ స్కామ్, ఏ స్టార్ తాలూకు సినిమా స్టార్ తాలూకు స్కామ్ గంటల్లోనే వేలల్లో దాటిపోయి అది లక్ష చేరుకునేది అంత వేగంగా. అంటే జనాలు కూడా ప్రస్తుతం అందుకని ఇప్పుడు జనాలని విమర్శించడానికి కాదు, కానీ జనాలు ఎస్కేప్ కోసం కానీ ఎంటర్టైన్మెంట్ అనే పేరుతో కానీ ఒక భ్రమలో బతుకుతున్నారు. వాళ్ళ చుట్టూ ఒక బుడగ పెట్టుకొని, బుడగ అంటే జస్ట్ భ్రమ కూడిన భ్రమ అనే ప్రపంచంలో బతుకుతున్న జనాలని మనం ఇప్పటికిప్పుడు ఈ వీడియోలు చూడమంటే ఎందుకు చూడరు. అంటే దీనికి ఎంత జనాల్ని మనం కాపాడటం అనేది మా చేతిలో లేదు సార్. వాళ్ళ కష్టాలు వచ్చి వాళ్ళకి డెఫినెట్ గా సార్, ఎక్కడో కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి రైతుకి అదానితో సంబంధం లేదు. నాకు తెలిసినంత వరకు ఎవరెవరిని కాపాడలేరు. ఎవరు కళ్ళు తెరుచుకుంటే వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళు కాపాడుకోవడానికి నలుగురితో కలవటం తప్పితే మనం 1000 ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన్ని ఎవరు మారరు, జరగవు. ఏంటంటే జస్ట్ మనం చెప్పాలి కాబట్టి మనం బాధ్యతగా చెబుతున్నాం విధిగా. వాడి కష్టం వచ్చినప్పుడైనా, కనీసం సెగదగిలినప్పుడైనా కళ్ళు తెరిస్తే మనల్ని వింటాడు. మళ్ళీ అప్పుడు మనకి వెనక్కి పోయి అయ్యో అప్పుడే ఆయన చెప్పాడు కదా, లేకపోతే వీళ్ళు చెప్పారు కదా, రియాజ్ గారు వాళ్ళు చెప్పారు కదా, వింటాడని తప్పితే ఇప్పుడు ఈ రోజు మనం చెప్తే ఏదో అంతా మారిపోతుంది అనేది ఎన్నేం లేదు. ఎందుకంటే మనం చెప్పింది మనం కూడా వాళ్ళలో మనుషులే కదా, మనం ఎక్కువ ఎందుకు అనుకోవాలి, వాళ్ళైనా పోరా అంటారు అంతే. సో రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు అదానిని అరెస్ట్ చేయాలి అని, మోడీని కూడా అరెస్ట్ చేయాలంటున్నారు ఆయన. దాని మీద మీ కామెంట్? అదే మన సార్ అంటున్నారుగా, అందరు ముఖ్యమంత్రులు అరెస్ట్ చేయాలని, అలాగే ఉంటుంది. రాహుల్ గాంధీ కూడా ఆలోచించుకుంటే మంచిది, ఏ ముఖ్యమంత్రులు కావాలి. ఓకే, ఈ కామెంట్